ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చెప్పండి ఆంటీ, ఇలా చేయడం తప్ప? నాకు ఇంకేం దారుందని? ఇలా చేయకపోతే నా బ్రతుకేమవుతుంది? శౌర్య శౌర్య, శౌర్య ఏంట్రా ఈ పిచ్చి పని? శౌర్య, శౌర్య సార్. ఒకసారి రామలక్ష్మి దగ్గర నా క్యారెక్టర్ని ఎరగా పెట్టి ప్రేమ అన్నావు. ఇప్పుడు మా పరువుని ఎరగా పెట్టి ప్రేమ అంటున్నావు. నాకు దగ్గరవ్వడానికి నన్ను దిగజార్చే ప్రయత్నం చేస్తే అది ప్రేమ ఎందుకవుతుంది? చెప్పు, ప్రేమ ఎందుకవుతుంది? ఇది ప్రేమ కాదు, పైశాచికత్వం, ఉన్మాదం. పెద్దమ్మా, 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 నా మాట విను పెద్దమ్మా. ఆవేశపడకు పెద్దమ్మా. పెద్దనాన్నకి అప్పుడే చెప్పకు. ఎందుకు చెప్పకూడదు? ఎందుకు ఆగాలి? మనం చూసింది నిజం కాకపోవచ్చు. మనం అనుకున్నట్టు శౌర్య ఏ తప్పు చేసి ఉండకపోవచ్చు. అనుకున్నట్టు ఏంటి ఆద్య? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేరుగా మన కళ్ళతో చూసాం కదా ఆద్య. వాళ్ళమ్మ మాటలు, ఆ పిల్ల పద్ధతి, వాళ్ళ ప్రవర్తన చూశాక కూడా ఆ అబ్బాయిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? అలాంటి నీచపు ప్లాన్లు వేయడం ఆ అస్మితకి అలవాటే పెద్దమ్మా. మనం చూసింది కూడా ఆ అస్మిత పనే అయి ఉంటుంది. లేదు, అందులో ఏ ప్లాను లేదు. లేదు, వాళ్ళిద్దరి పాపం పండి మన రామ జాతకం బాగుండే వాళ్ళలా మన కట్టపడ్డారు. వెంటనే ఈ పెళ్లి ఆపాల్సిందే. ఏమండి? పెద్దమ్మా, ఏమండి? పెద్దమ్మా, పెద్దమ్మా, ఏమండి? ఏమండి? ఏంటమ్మా అరుపులు? ఎవరక్కడా? వదినన్నయ్య. పెద్దనాన్న. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? అర్ధరాత్రి ఏంటే ఈ అరుపులు? మరే మంచి నిద్ర పాడు చేసింది. నిద్ర పాడైందని మీరు ఆలోచిస్తున్నారు. జీవితాలు పాడవకూడదని నేను అరుస్తున్నాను. పాపం జీవితాలు అంటుంది కదా. లేకుంటే చెల్లెమ్మ ఇంత రాత్రిపూట ఎందుకు ఇలా అరుస్తుంది? జీవితాలంటే ఎవరివి? ఇంకెవరిది? రామాది. దాని బతుకు బాగుండాలంటే ఈ పెళ్లిని ఉన్న పళ్ళంగా ఆపేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.